సోదరిల్లు 173వ ఎపిసోడు రివ్యూ చూద్దాం ఇప్పుడు. ఎవరు? మా రెండో కొడుకు కోడలు. నమస్తే. ఓ ఓకే. వీడు మా మూడో కొడుకు కేశవ. నమస్తే అండి. ఇదిగో వీడు నాలుగో కొడుకు కన్నా. గ్యాప్ లేకుండా కన్నట్టున్నాడు. ఏమంటున్నారు? ఏం లేదు, సిద్ధాంతి గారు వచ్చారు అంటున్నారు అంతే. ఓహో, రండి రండి రండి. నమస్కారం. రండి రండి. మీరు రండి. రండి 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 రండి. ఇదేనండి మా ఇల్లు. అసలే వానాకాలం, ఈదురుగాలి ఈడ్చి కొడితే, జడివాన జాడించి కురిస్తే మిమ్మల్ని పట్టుకోవడానికి పడవలేసుకుని తిరిగి చావాలా? అంత లేదండి. మందైనా మా ఇల్లైనా ఒక బ్రాండ్ మెయింటైన్ చేస్తాం. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి కట్టడం. చెక్కు చెదరదు, చిన్న పెచ్చు కూడా ఓడదు. దేవుడా, పెచ్చులుడి ఎవరిని ఎత్తిన పడకూడదు. కావాలంటే వీళ్ళు పోయాక పైకి కాదు, బయటికి పోయాక పడ్డా పర్లేదు. అమ్మాయి అబ్బాయి ఏమైనా మాట్లాడుకుంటారేమో. అంతకన్నా ముందు మా సిద్ధాంతి గారు మాట్లాడతారు. ఇదేమన్నా ఎన్నికల సభ, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడడానికి? ఇల్లు చూసి వాస్తు చెప్తారు, జాతకం చూసి భవిష్యత్ చెప్తారు. ఇల్లు ఎలా ఉంది సిద్ధాంతి గారు? అవసాన దశలో ఆఖరి శ్వాస తీసుకుంటూ తులసి తీర్థం గుటకలేస్తున్న పండు ముసలి తాతలా ఉంది. మరి వాస్తు? నైరుతిలో బెడ్రూమ్ ఉండాలి, అక్కడ వంటగది ఉంది. వంటగది ఆగ్నేయంలో ఉండాలి, ఆ ప్లేస్ లో బాత్రూమ్ ఉంది. అన్ని అడ్డదిడ్డంగా ఉన్నాయి. దాందే ఉంది. పెళ్ళైపోతే మిమ్మల్ని తీసుకొచ్చి మీరు చెప్పిన వాస్తు మార్పులన్నీ చేయిస్తాం. సరే, అబ్బాయి జాతకం తీసుకుని రండి. జాతకమైనా సరిగ్గా అఘోరించిందో లేదో చూడండి. ఇల్లు అద్దెకైనా దొరుకుతుంది, జాతకం అద్దెకి తీసుకొచ్చి చావలేం కదా. అద్దెకి తీసుకొచ్చి చావడం ఎందుకు? పర్మనెంట్ జాతకం ఉండి చచ్చింది కదా. మీ అమ్మాయి జాతకం, మా అన్నయ్య జాతకం చూశాక అప్పుడు ఏదైనా అని చావండి. తొందరగా చూసి తగలబెట్టండి సిద్ధాంతి గారు. ఈ ఇంట్లో ఉండే మగాళ్లకు పెళ్లి పెటాకులు ఉండవు. పెళ్ళైనా కూడా పెళ్ళ ఉండదు, కలిసి కాపురము చేయదు. ఇతను ఈ మాధవ ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఇతనికే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరికి కూడా పెళ్లిళ్ళు కావు. ఇతని జాతక దోషం మిగతా వాళ్ల మీద కూడా గట్టిగా ప్రభావం చూపిస్తుంది. హలో, ఏం మాట్లాడుతున్నారు? నాకు పెళ్ళయింది, నా భార్య పక్కనే ఉంది. ఇప్పుడు ఉంది, ఇక ముందు ఉంటుందా? ఆమె ఎప్పటికీ ఇక్కడ నీతో ఉండడానికి రాలేదు. నాకు ముందే డౌట్ కొట్టింది, అష్టదరిద్రాలు ఈ ఇంట్లోనే ఉన్నాయని. ఏమయ్యా, నువ్వు సంబంధం మాట్లాడడానికి వచ్చావు. జాతకాలు కలవకపోతే కలపని చెప్పాలి. మొత్తం ఆడజాతే సర్వనాశనం అయిపోతున్నాడు చెప్తావేంటయ్యా? చాలా ఆపోయా. మీ అబ్బాయికి ఎంతవరకు పెళ్లి కాలేదంటేనే అర్థమైపోతుంది. ఇన్ని లొసుగులు పెట్టుకుని ఇంకా వీళ్ళకి పెళ్లిళ్ళు చేద్దామని చూస్తున్నావా? ఏడ్చావులే, ఇలాంటి సంబంధం చేసుకుని మమ్మల్ని చావమంటావా? ఇంకా ఉన్నారండి, బయటకు అఘోరించండి. పొండిరా పొండి. నువ్వు కారు దిగడానికి టైం చూసినప్పుడే ఇదేదో తిక్కల మేళం అనుకున్నాను. ఇన్ని మూఢనమ్మకాలు ఉన్న మీ ఇంటి నుంచి పిల్లని తెచ్చుకోవాల్సిన కర్మ మాకేం లేదు. దేవుళ్ళని నా కొడుక్కి దేవతలాంటి భార్య ఎక్కడో రాసిపెట్టే ఉంటదే. ఏమయ్యా, వీళ్ళు మరీ ఇంత దారుణంగా ఉన్నారు. ఇలాంటి చాదస్తం ఉన్న వాళ్ళని మళ్ళీ తీసుకురాకు. అది పక్కన పెట్టండి. సిద్ధార్థ్ గారు ఏం చెప్పినా పక్కాగా చెప్తారు. మీ అన్నయ్య జాతకంలో ఉన్న దోషాలకు పరిహారం చేయించండి. వస్తాను. మన ఇంటికి ఆ అబ్బాయిని చూడ్డానికి వస్తామంటే వాళ్ళ ఆచారం అనుకున్నాను, కానీ ఇలా ఇంటి వాస్తులు కూడా చూస్తారనుకోలేదు. జాతకాలు కలవకపోతే కలవ్వని చెప్పాలి, కానీ ఇలా ప్రళయం వస్తుందన్నట్టు భయపెట్టిపోవడం కరెక్ట్ కాదు. మనం వాళ్ళింటికి వెళ్ళినా వాళ్ళు మన ఇంటికి వచ్చినా నా జాతకంలో ఉన్నదే కదా చెప్తారు. ఏమో, అందుకేనేమో ఈ ఇంట్లో దరిద్రం తాండవిస్తోంది. ఆడవాళ్లు ఉండడం లేదు, పెళ్ళిళ్ళు కావడం లేదు.
ఇంకెప్పుడు ఎవ్వరూ నా పెళ్లి మాట ఎత్తకండి. అన్నయ్య ఇంకా రూమ్ లో నుంచి బయటికి రాలేదు. ఎలా రా? కాఫీ కోసం నేనే పిలుద్దాం అనుకుంటున్నాను. పెద్ది పెద్ది కాఫీ తాగుదు కానీ రండి. లోపలికి కాదు, బయటికే రండి. నాకు ఒంటరిగా ఉండాలనుంది. మిమ్మల్ని ఒంటరిగా ఉంచాలని మాకు లేదు. ఎందుకు? మీరు ఒంటరి కాదు కాబట్టి, మీ వెనకాల ఇంతమంది ఉన్నాం కాబట్టి. అనే రానే. రండి పెద్ది. వాళ్ళు తర్వాత ఆలోచించుకుని చెప్తామని వెళ్లిపోయి ఉంటే బాగుండేది. పర్వాలేదమ్మా, వాళ్ళు చెప్పడం వల్లే కదా నా జాతకంలో ఉన్న దోషాలు బయటపడింది. అవి దోషాలని ఎందుకు అనుకుంటున్నావు? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. మనం అవన్నీ పట్టించుకుంటూ ఉంటే ముందుకెళ్ళడం కష్టం. వాళ్ళంతా పెద్ద ఫ్రాడుల్లా ఉన్నారు. ఆ మాటలు ఎందుకు పట్టించుకుంటా ఉన్నాయా? నా వల్లే ఈ వంశం నిర్వంశమైపోతుందని ముందే తెలుసుంటే నేనెప్పుడో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాణ్ణి. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? ఎవడో ఏదో వాగితే నిజాలే అన్నారు. నేనింతవరకు ఈ ఇంటికేదో శాపం ఉందనుకున్నాను. నా జాతకంలోనే లోపం ఉందని, దోషం ఉందని తెలుసుకోలేకపోయాను. మళ్ళీ ఆ మాట వద్దు పెద్ది. మా నాన్న నా జాతకం చూపిస్తే పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అవుతానని చెప్పారు. ఎక్కడ ఉండాల్సిన నేను ఎక్కడున్నాను? ఎందుకున్నాను? నా జాతకమే నిజమైతే ఇక్కడెలా ఉంటాను? అందరి పరిస్థితి వేరు, ఈ ఇంటి పరిస్థితి వేరు. ఏంటి వేరు? మంచి జరిగితే అందరిది, చెడు జరిగితే నీ ఒక్కడిది అంటావా? ఎవడో ఏదో వాగితే దానికి నువ్వెందుకురా బాధపడతావు? అసలు దీనంతటికీ కారణం నువ్వు సరిగ్గా ఇంటిని పిల్లల్ని పట్టించుకొని ఉంటే వాళ్ళ అన్నయ్య గురించి ఎవరైనా తప్పుగా అనేవాళ్ళ? ఏం మాట్లాడుతున్నారు? తల తోక ఉండాలి మాట్లాడితే. నా జాతకం బాలేనప్పుడు నాన్నని తిడితే ఏం లాభంరా? ఈ ఇంట్లో ఆడవాళ్లు ఉండకపోవడానికి నేనే కారణం. మరి నేనెందుకున్నాను పెద్ది? తప్పుగా అనుకోవద్దమ్మా. నువ్వు తామరాకు మీద నీటి బిందువులా ఉన్నావా? చక్రి భార్యగా ఉన్నావా? ఈ ఇంటి కోడలుగా ఉన్నావా? లేదు, నువ్వే కాదు, ఎవ్వరూ ఉండరు. మాలో ఎవ్వరికీ పెళ్లిళ్ళయ్యే యోగం లేదు. పిల్లలు పుట్టి ఈ ఇల్లు ఎప్పటికీ కళకళలాడే అదృష్టమే ఉండదు. ఉన్నంత కాలం ఇంతే, ఎవరికి వాళ్లే. అన్నయ్య వదిలే అన్నయ్య. జరిగిన దాంట్లో జరుగుతున్న దాంట్లో నీ తప్పెంత మాత్రం లేదు. ఎందుకు లేదు? నా పుట్టుకే వ్యర్థమని అర్థమైంది. నా బతుక్కే అర్థం లేదని తెలిసింది. నేను ఈ ఇంట్లో ఉంటే మీకెప్పటికీ పెళ్లి కాదని, ఈ ఇంట్లో ఆడవాళ్లే ఉండరని రుజువైంది. మీరు ఇప్పటివరకు చూసిన ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మేము వీడియో మధ్యలో గ్యాప్ తీసేసి వీడియోని షార్ట్ చేసి పెడుతున్నాం, మీకు బోర్ కొట్టకుండా. మా ఎఫర్ట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మళ్ళీ సీరియల్లోకి వెళ్ళిపోతే, ఎలాంటి జాతకం రా నాది? పెద్ది, రే పెద్ది, అనే ఏం చేస్తున్నారు? చూసావు కదా, అది బీడి, ఇది రేడియో. అందులోంచి వచ్చేవి పాటలా? అవును, ఇప్పటి పాటల్లాగా కర్ణ కఠోరంగా సౌండ్కి చెవులు చిల్లులు పడేలా ఉండవు. హాయిగా, ఆహ్లాదంగా, వినటానికి వినసొంపుగా, మధురాతి మధురంగా ఉంటాయి. నువ్వు వింటావా? వినను. యా, పాట బాలేదా? మీ పద్ధతే బాగోలేదు. ఇప్పుడు నేనేం చేశాను? పాటలు వినటం కూడా తప్పేనా? లోపల మీ పెద్ద కొడుకు అంతలా బాధపడుతుంటే మీకేమీ పట్టనట్టు హాయిగా పాటలు వింటూ శ్రవణానందం పొందడం తప్పు కదా? ఆడేమన్నా అత్తారింటికెళ్ళే కొత్త కోళ్ళు అనుకుంటున్నాడా? వచ్చి అప్పగింతలు పెట్టమంటాడా? ఒక మనిషి బాధపడుతుంటే మీకు వెటకారంగా ఉందా? కొడుకు బాధపడుతుంటే తండ్రిగా వచ్చి ఓదార్చాల్సిన బాధ్యత లేదా మీకు? బ్రాందీ ఉంది, కావాలేమో అడుగు. ఓ 90 పోస్తాను, దెబ్బకి బాధ గేద అంతా ఎగిరిపోతుంది. అస్సలు మిమ్మల్ని ఆ, ఉమ్, ఏమైనా అందామంటే వయసులో పెద్దవారైపోయారు. లేకపోతే ఏం చేసేదానివి? చంపేసేదానివా? ఆ అవకాశం ఉంటే ఒక్క క్షణం కూడా ఆలోచించేదాన్ని కాదు. ఇప్పుడు ఆడు బాధపడితే నన్నేం చేయమంటావు?
అయినా వాడేమన్నా పాలు తాగే పిల్లాడా బొజ్జగించి సర్ది చెప్పడానికి? ఎవడో ఏదో చెప్తే నమ్మేసి కన్నీళ్లు పెట్టుకోవడమేనా? సిల్లీ ఫెలో. తాటి చెట్టంత ఎత్తుకి ఎదక్కపోయినా మర్రి చెట్టంత ముదిరిపోయాడు. ఆ ముగ్గురు ములక్కాళ్ల కంటే ముందే పుట్టాడు. దేనికి బాధపడాలో, దేనిని పట్టించుకోవాలో ఆ మాత్రం తెలీదా? అంటే ఇప్పుడు తప్పు పెద్దది అంటున్నారా? లేకపోతే లాదంటావా? అవును, తప్పంతా మీదే. ఆ? ఇది మరీ బాగుంది. దోషం ఉందని ఆడెవడో చెప్పి వెళ్ళిన దానికి వీడు బాధపడితే తప్పంతా నాదే అని నన్ను నిందిస్తారేంటి? వాళ్ళందరికీ తండ్రి మీరే కదా. అయితే మీరు కరెక్ట్ గా ఉండుంటే వాళ్ళ జీవితాలు ఇలా ఉండేవి కాదు కదా. తండ్రిగా బాధ్యత తీసుకుని వాళ్ళ జాతకాలు ముందే ఎవరికైనా సిద్ధాంతికి చూపిస్తే పరిహారం ఏదైనా చెప్పేవాళ్ళు కదా. ఈ పాటికి అందరికీ పెళ్లిళ్ళైపోయి హాయిగా కాపురాలు చేసుకునేవాళ్ళు కదా. మీ స్వార్థం మీదే కాని వాళ్ళ గురించి ఆలోచించారా? బీడి మందు ఈ రేడియో ఉంటే చాలా మీకు. ఇప్పుడు నన్ను తిట్టే ప్రోగ్రాం అని పెట్టుకున్నావా? పెడితే మారతానంటే తప్పకుండా పెడతాను, కానీ మీరు మారరు కదా. ఆ రోజు కన్నగాడి వాళ్ళ అమ్మని ఈ సిటీలోనే చూశాను అని చెప్పాను, విన్నారు. నువ్వెవరినో చూసి ఎవరో అనుకుంటున్నావులే. నాకేమైనా సైట్ ఉందా? ఫోటోలో ఉన్న మనిషి బయట కనపడితే గుర్తుపట్టలేనా? ఆవిడ్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఈ ఇంట్లో ఆడవాళ్లు ఉండలేరు అన్న మాట ఎవరైనా అంటారా? ఒక్కరి గురించైనా బాధ్యత తీసుకుంటున్నారా మీరు? మీరు బాధ్యత అంటే అది బార్ అనుకొని వెళ్ళిపోయే మనిషి అండి ఇతను. అలాంటి మనిషికి మీరు ఎన్ని చెప్పినా ఏమన్నా ఉపయోగం ఉండదు. దున్నపోతు మీద వాన పడ్డట్టు దులిపేసుకుంటాడు. అంటే ఏంట్రా, నన్ను దున్నపోతా అంటున్నావా? నేను అనడం కాదు, నువ్వే కన్ఫర్మ్ చేసుకున్నావు. ఏమండి, ఇప్పటికే రాత్రి అయింది, వెళ్ళి పడుకోండి. పెద్ద పడుకున్నారా? ఇప్పుడే పడుకున్నాడు. పాపం, చాలా ఫీల్ అవుతున్నారు. ఆ జ్యోతిష్ కూడా అలా చెప్తాడని తెలుసుంటే వాడిని అసలు ఇంట్లోకే రానిచ్చేవాడిని కాదు. కానీ ఏం చేస్తాం, అంతా అయిపోయింది కదా. వాళ్ళకి జాతకాల పిచ్చి ఉందని తెలుసు కానీ మరి ఈ రేంజ్ లో ఉందని తెలియదు. పాపం, అన్నయ్యని అనవసరంగా బాధ పెట్టాను. పెద్దని చూస్తుంటే చాలా బాధేస్తుందండి. పడుకున్నాడు కదా, తెల్లారేసరికి సెట్ అయిపోతాడులేండి. మీరు వెళ్ళి పడుకోండి. అమ్మయ్యా, వెళ్ళిపోయింది శివంగి. ఏంటో చూపు. మారవా నువ్వు, మారవా. సిల్లీ ఫెలో. మార్పు మన బ్లడ్ లోనే లేదురా. ఏంట్రా, అన్నయ్య పడుకున్నాడా? కళ్ళు మూయించగలిగాం కానీ ఆ జ్యోతిష్యుడి వల్ల కలిగిన బాధని తగ్గించలేకపోయామన్నయ్య. ఈసారి వాడు నాకు కనిపించాలి. వాడి పని అయిపోయినట్టే. ఇంకా జరిగిన నష్టం ఎలాగో జరిగిపోయింది కదరా, ఇక ఆ విషయం గురించి మర్చిపో. అన్నయ్య, అన్నయ్య. రే, పడుకున్నాడు కదరా, మళ్ళీ ఎందుకు లేపుతున్నావు? నిద్రపోయాడా లేదా అని చూస్తున్నాను. పిలిచినా పలకట్లేదంటే నిద్రపోయాడనే కదా. సరే, ఇంక మీరు పడుకోండి, వీళ్ళ నేను జీవితాలు పడుకుంటా. బాగుండాలంటే నేను వీళ్ళ జీవితంలో ఉండకూడదు. ఏంటదినా? యాంటిక్ పీసుల్ని అమ్మేద్దామని చూస్తున్నాను రా. మీరెందుకు వచ్చారు? అన్నయ్యడి లేరు, ఆ గదిలో ఏమైనా పడుకున్నారేమో. అందరికన్నా ముందులిచ్చేది అన్నయ్య కదా. టీ తీసుకోండి. ఒక్క నిమిషం. బుస్సు వస్తానందా? లేదే. మరంత సున్నం కొట్టుకోవడం అవసరమా? పెద్దన్నయ్య బయట కూడా లేడుదినా. లేడా? ఏమైంది? పెద్ది లేడా? అప్పుడప్పుడు సైట్ లో క్యూరింగ్ చేయడానికి ఇలా పొద్దు పొద్దునే వెళ్తుంటాడు. ఫోన్ చేస్తాను, ఉండండి. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. ఒక నిమిషం ఉండండి. లెటర్ అక్కడ. నా ప్రాణమైన తమ్ముళ్లకు, మా ఇంటి మహాలక్ష్మికి, మా నాన్నకు ఏం రాయాలో తెలియడం లేదు, ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఇన్ని రోజులు ఈ ఇంట్లో సమస్యలకు అంత శాపమే కారణం అనుకున్నాను. కానీ నేనే కారణమని, నా జాతకమే కారణమని ఇవాళ్లే అర్థమైంది. చాలా బాధగా ఉంది. నా కారణంగా నా తమ్ముళ్ళ జీవితం, భవిష్యత్తు, సంతోషం అన్నీ పాడయ్యాయని అర్థమయ్యాక ఇంకా నేను ఇంట్లో ఉండి ఇంకా పతనమైపోతున్న కుటుంబాన్ని, దిగజారిపోతున్న పరువు ప్రతిష్టల్ని ఏమాత్రం మార్చలేనని అర్థమైపోయింది. మహాలక్ష్మి కూడా
నా జాతకం వల్ల అమ్మ వాళ్ళలాగా ఇల్లు వదిలి వెళ్ళకూడదు. నా తమ్ముళ్ళందరికీ పెళ్లిళ్ళు జరిగి ఈ ఇల్లు పిల్ల పాపలతో కళకళలాడుతూ ఉండాలి. మీ మంచి కోసమే నేను వెళ్ళిపోతున్నాను. నన్ను వెతకొద్దు. ఇట్లు మాధవ. అసలు ఏంటిది? ఎందుకు? మనం ఏమన్నాం? పట్టించుకోవద్దని చెప్పాం కదా. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? అన్నయ్య మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి? ఏం చేద్దాం? ఎక్కడైనా వెతుకుతాం. కేశవ, అన్నయ్యరా. తనకేం చెప్పలేదా? నాకేం చెప్తాడు? నాకు అన్నయ్య కావాలి. ఎక్కడని వెతకాలి? ఏంటి ఏమైంది? అన్నయ్య లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ సిద్ధాంతి చెప్పినందుకే కదా వెళ్ళిపోయాడు. అవును. నాకంతా బ్లాంక్ గా ఉంది. వీడు వెళ్ళిపోయాడంటే ఒక అర్థం ఉంది. ఇంత తెలిసిన పెద్ద కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఏం చేద్దాం? మీరు బయట పడుకుంటారు కదా, గమనించలేదా? చిన్న చప్పుడైనా లేస్తాను. ఏంటో రాత్రి మొద్దు నిద్ర పట్టేసింది. సరే, ఇక ఇంట్లో నిలబడి డిస్కస్ చేసుకుంటే కుదరదు. తల ఒకవైపు వెళ్ళి వెతకండి. నేను వస్తాను. నేను వెళ్ళి ఎదుగుతాను. రే కన్నా, నువ్వు నాతో రా. నేను వస్తాను. వద్దు, ఇద్దరం వెళ్ళినా ఒక్కడనే వెళ్ళినా అదే వెతకడం. వస్తాను. శేఖర్, మా పెద్దోడు మాధవ్ కనిపించాడా? కనిపించలేదు నారాయణ. కనిపించలేదా? అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఎవరు కావాలండి? మా మాధవ్ అన్నయ్య కనిపించట్లేదు. ఇక్కడికి ఏమైనా వచ్చాడా? రాలేదండి. పోనీ బన్సీ వచ్చాడా? బన్సీ కూడా రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అన్నయ్య? అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? అనియా, పెద్దనే కనిపించాడా? లేదురా, అంతా వెతికానురా, కానీ ఎక్కడా కనిపించలేదు. ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. మరి ఇప్పుడు ఎలా అన్నయ్య? రే కన్నా, లాస్ట్ టైం నువ్వు నీకు ఇష్టమైన స్పాట్ కు వెళ్ళావు కదా, అలా అన్నయ్యకి ఏమైనా ఇష్టమైన ప్లేసులు ఉన్నాయా? అలాంటివి ఉన్నట్టు ఎప్పుడు చెప్పలేదన్నయ్య. పెద్దనేకి పన్నీళ్ళు తప్ప వేరే లోకం తెలియదు కదా. మరి ఇప్పుడు వెళ్ళారా? ఎక్కడని వెతుకుదాం? అటువైపు వెళ్ళి చూద్దాం. నాయకు, మా పెద్దోడు మాధవ్ కనిపించాడా? కనిపించలేదు బాబాయ్. ఆహా, రాలేదు. మా అన్నయ్య ఏమైనా వచ్చాడా? రాలేదు. ఎందుకు? ఓకే. ఏమైంది? ఏం లేదు సార్, ఇటువైపు మా అన్నయ్య వచ్చాడా? రాలేదండి. అవునా? ఇక్కడెక్కడ చూడలేదా మీరు? చూడలేదండి. ఇతను ఎక్కడైనా చూసారా? చూడలేదన్నా. ఓకే, థ్యాంక్ యూ. అన్నయ్య ఇటు వచ్చాడా? రాలేదు. ఏమైంది? ఏం లేదురా. విని, అన్నయ్య ఏమైనా ఇటు వచ్చాడా? రాలేదు బాబు. అన్నయ్య వచ్చాడా? ఇంటి ఇంకా రాలేదా? సరే. చక్రిబాయ్, ఏమైంది? అంతలా కంగారు పడుతున్నావేంటి? అన్నయ్య కనిపించట్లేదు బన్సీ. కనిపించకపోవడం ఏంటి బాయ్? అసలు ఏం జరిగింది? అది జరిగింది. ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడు ఏమీ తెలియట్లేదు బన్సీ బాయ్. అన్నయ్య ఏదన్నా సైట్కి వెళ్ళి ఉంటాడా? లేదు బాయ్, అన్ని సైట్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. నాకు మాధవ్ బాయ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఈ పాటికే వెళ్ళేవాడు, కానీ వెళ్ళలేదు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోతాడని ఊహించలేదు. మీరేం కంగారు పడకండి బాయ్, మాధవ్ బాయ్ని నేను వెతుకుతాను. తేజా, మా పెద్దోడిని ఏమన్నా చూసావా? లేదు బాబాయ్, పోయిన వారం సరుకులు కొని వచ్చాడు, ఇంతవరకు రాలేదు. ఏమైంది? ఏం లేదులే, ఇటువైపు వచ్చాడేమో అని అంతే. సరే, జాగ్రత్త. నమస్తే సార్. ఏంటి విషయం? మా పెద్ద కనిపించట్లేదు సార్. ఫోటో ఏదైనా తెచ్చారా? వెళ్ళో కంప్లైంట్ రాసివ్వండి. బ్రతికుంటే వెతికి పంపిస్తాం. కన్నా తిను. నాకు అన్నం మొత్తం తిన. అన్నయ్య కావాలి. ఇక్కడితో ఈనాటి ఎపిసోడ్ ముగుస్తుంది. మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.